నేను హిమోష. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ భరద్వాజ గారు, హోమియోపతి డాక్టర్. సార్‌ని అడిగి అసలు యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఎందుకొస్తాయో తెలుసుకుందాం. దీనికి సంబంధించిన టిప్స్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బావున్నానండి. థాంక్ యూ సార్. థాంక్స్ ఫర్ కమింగ్. సార్ యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది జనరల్‌గా వస్తూ ఉంటుంది. అసలు యూరిన్ ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుంది? దీనికి సంబంధించిన టిప్స్ ఏ విధంగా ఉంటాయి? సో, యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది కామన్ అండి. ఎస్పెషల్లీ విమెన్. వాళ్ళ లైఫ్‌లో ఏదో ఒక రోజు వాళ్ళకి యూరిన్ ఇన్ఫెక్షన్ 100% వచ్చుంటుందనమాట. ఓకే. సో, ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది చిన్న పిల్లల దగ్గర నుంచి 2 ఇయర్స్, 3 ఇయర్స్ దగ్గర నుంచి 90 ఇయర్స్, 95 ఇయర్స్ ఉన్న వాళ్ళకి కూడా కామన్‌గా వస్తుంది. సో, ఎందుకొస్తుంది విమెన్‌లో? మెన్‌లో కూడా వస్తుంది. బట్ విమెన్‌లోనే ఎక్కువొస్తుంది. విమెన్‌లో ఎక్కువ ఎందుకొస్తుంది అంటే, వాళ్ళకి యూరిన్ పోసే ప్లేస్ అనేది చాలా షార్ట్‌గా ఉంటుందనమాట. సో, ఆ షార్ట్‌గా ఉంటుంది కాబట్టి అక్కడ ఇన్ఫెక్షన్ కావడం చాలా ఈజీ. మెన్‌కైతే యూరిన్ పోసే ప్లేస్ పొడవుగా ఉంటుంది కాబట్టి, సో, అక్కడ లోపలికి ఇన్ఫెక్షన్ ఎళ్ళడం అనేది కష్టమనమాట. విమెన్‌కి ఈజీగా వస్తుంది. అంతే కాకుండా విమెన్‌లో ఏమవుతుందంటే, మోషన్ వచ్చే ప్లేస్‌కి, ఈ యూరిన్ వచ్చే ప్లేస్‌కి ఆ డిస్టెన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అందుకే మోషన్ వచ్చే ప్లేస్‌లో మనకి ఎక్కువ బాక్టీరియా, వైరస్‌లు అవన్నీ ఉంటాయి. అక్కడి నుంచి వైరస్ వచ్చి వీళ్ళ యూరిన్ పోసే ప్లేస్‌లోకెళ్ళడం, యురెత్రాలోకెళ్ళడం చాలా ఈజీ అనమాట. అందుకు వీళ్ళకి ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా కామన్‌గా వస్తూ ఉంటాయి. సో, ఇంకొక ప్రాబ్లమ్ ఇండియన్ విమెన్‌లోనే, వేరే ఫారిన్ విమెన్‌లో ఆ ప్రాబ్లమ్ ఉండదు. ఇండియన్ విమెన్ ఏంటంటే, ఎక్కడన్నా పార్టీకి గాని, ఫంక్షన్‌కి గాని ఎళ్ళినప్పుడు అందరి ముందు లేసి బాత్రూమ్ పోవాలంటే కొంచెం సిగ్గుపడతారనమాట. వాళ్ళేం చేస్తారంటే అలానే ఆపుకుంటారు. ఎప్పుడైతే ఆపుకుంటారో లోపల యూరిన్ అంతా స్టాగ్నెంట్ అయిపోయి, సో, ఏదన్నా చూడండి, ఏదన్నా పారే నది ఉందనుకోండి, అక్కడ మనకు అంత బాక్టీరియా గాని, వైరస్ గాని డెవలప్ కాదు. ఎప్పుడైతే స్టాగ్నెంట్ అయిపోతుందో బాక్టీరియా గాని, వైరస్ గాని డెవలప్ అయ్యి బాగా ఇన్ఫెక్షన్ అనేది జరుగుతుందనమాట. ఇది కామన్‌గా మెన్‌లో కూడా ఉంటుంది. బట్ విమెన్‌లో మోర్. ఇక్కడ జరిగేదేంటంటే విమెన్‌కి యూరిన్ ఇన్ఫెక్షన్ ఉందనుకోండి. మెన్ గాని, విమెన్ గాని. అలోపతి డాక్టర్ దగ్గరికెళ్తారు. యూరాలజిస్ట్ దగ్గరికెళ్తారు. వాళ్ళు యాంటీబయాటిక్స్ ఇస్తారు. యాంటీబయాటిక్స్ వాడినన్ని రోజులు తగ్గుతుంది. యాంటీబయాటిక్స్ స్టాప్ చేస్తే మళ్ళీ వస్తుంది. సో, ఇలా కొంతమంది విమెన్ నా దగ్గరకొచ్చిన వాళ్ళేంటంటే, ఆల్మోస్ట్ 20 ఇయర్స్ టు 30 ఇయర్స్ ఎవ్రీ 2 మంత్‌లకి యాంటీబయాటిక్ తీసుకోవడం. నెలకు 2 సార్లు యాంటీబయాటిక్ తీసుకోవడం. వాళ్ళకేంటంటే ఫైనల్‌గా రెసిస్టెన్స్ వచ్చేసి ఆ బాక్టీరియాకంతా మందులిచ్చినా గూడా పనిజేయకుండా వాళ్ళ లైఫ్‌లో ఒక పార్ట్ అయిపోయిందనమాట. ఏంటి? యూరిన్ ఇన్ఫెక్షన్స్. ఆ యూరిన్ ఇన్ఫెక్షన్స్‌తో పాటు యాంటీబయాటిక్స్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ కామన్‌గా వాళ్ళకి ఒక లైఫ్‌లోనే ఒక పార్ట్ అయిపోయిందనమాట. అటువంటి వాళ్ళకి హోమియోపతిలో బెస్ట్ ట్రీట్మెంట్ ఉంటుంది. నేను ఇంతవరకు థౌసండ్స్ ఆఫ్ యూరినరీ ఇన్ఫెక్షన్స్ ట్రీట్ చేశాను. యూరినరీ ఇన్ఫెక్షన్ ఆల్మోస్ట్ మనకు 100 కేసులొస్తే 99% ఆఫ్ ది కేసెస్ బాగా సక్సెస్ అవుతాయి. కంప్లీట్‌గా తగ్గిపోవడమే రాకుండా మళ్ళీ మళ్ళీ రాకుండా ప్రివెంట్ అయిపోతాయి. అది ఈరోజు రేపు వచ్చింది కాదు. కొన్ని సంవత్సరాల నుంచి మనకొక పేషెంట్ ఉన్నారనమాట. వాళ్ళు కల్కట్టాకెళ్ళిపోయారు. ఆంధ్ర వాళ్ళే కల్కట్టాకెళ్ళిపోయారు. వాళ్ళ పూర్వీకులు ఎప్పుడో కల్కట్టాలో డ్యామ్ కడుతుంటే ఆ డ్యామ్ కన్‌స్ట్రక్షన్‌లో వాళ్ళెళ్ళిపోయారనమాట. 2, 3 జనరేషన్ తర్వాత రిటర్నొచ్చారు వాళ్ళక్కడి నుంచి. వీళ్ళ జనరేషన్ రిటర్నొచ్చింది. ఆమెకి కల్కట్టాలో ఉన్నప్పటి నుంచి యూరిన్ ఇన్ఫెక్షన్ అనమాట. అంటే 20-30 ఇయర్స్ యూరిన్ ఇన్ఫెక్షన్. ఓకే. వితిన్ 3-6 మంత్స్ ఆమెకు కంప్లీట్‌గా క్లియర్ అయిపోయింది. నార్మల్ అయిపోయింది. సో, హోమియోపతి అనేది యూరిన్ ఇన్ఫెక్షన్స్‌కి చాలా బాగా పనిచేస్తుంది విమెన్‌లో. మెన్‌లో మనం కామన్‌గా యూరిన్ ఇన్ఫెక్షన్ ఎప్పుడు చూస్తామంటే, ప్రోస్టేట్ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు. ఈ ప్రోస్టేట్ గ్రంథి ఎన్‌లార్జ్ అయిపోయినప్పుడు యూరిన్ బయటికి రాకుండా ఇన్ఫెక్ట్ అయిపోతుందనమాట. వాళ్ళకి గూడా హోమియోపతి మెడిసిన్స్ చాలా బాగా పనిచేస్తాయి. వెంటనే మంట, నొప్పి ఏదైతే ఉంటే అది తగ్గిపోతుంది. అంతే కాకుండా ఎస్టీడీస్, సెక్షువల్లీ ట్రాన్స్‌మిటెడ్ డిసీజెస్, అన్‌ప్రొటెక్టెడ్ సెక్స్ చేయడం వల్ల గూడా యూరినరీ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. ఈ ఇన్ఫెక్షన్స్ గూడా హోమియోపతి చాలా బాగా పనిచేస్తుంది. ఇమ్మీడియేట్‌గా రిలీఫ్ ఇస్తుంది. పర్మనెంట్ సొల్యూషన్ గూడా హోమియోపతి ద్వారానే వాళ్ళకి దొరుకుతుంది. యెస్ సార్. అంటే వీళ్ళకి సంబంధించిన మెడిసిన్స్ ఏ విధంగా ఉంటాయి సార్ మరి? రైట్. సో, మనము సింప్టమ్స్‌ని బట్టనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వెంటనే వచ్చి ఫస్ట్ టైమ్ వచ్చింది. ఫస్ట్ టైమ్ వచ్చిన వెంటనే వచ్చారంటే మనకు 1 మంత్ మాక్సిమం 2 మంత్స్ మెడిసిన్ ఇచ్చి పంపిస్తామనమాట. ఓకే. లేదు దీర్ఘకాలికంగా ఉంది. సో, వాళ్ళకి అండర్‌లయింగ్ పాథాలజీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టీడీస్, సిఫిలిస్ గానీ, గనోరియా గానీ, లేకపోతే ఇంకా వేరే ఎస్టీడీస్ ఉంటే వాళ్ళకి కొంచెం టైం పడుతుంది. మేబీ 3 మంత్స్ పట్టొచ్చు. కొంతమందికి 6 మంత్స్ కూడా పట్టొచ్చు. 3-6 మంత్స్ ఆన్ అన్ యావరేజ్. బట్ చాలా కొద్దిగా మందికి మేబీ 100లో ఒకరికో ఇద్దరికో 9 మంత్స్ వాడే అవసరం గూడా వస్తుందనమాట. ఆన్ అన్ యావరేజ్ 3-6 మంత్స్ తీసుకుంటే సివియర్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి సరిపోతది. యెస్ సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. Fiticus Homeopathy